పసుపు రైతుల సమస్యలపై రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం నాడు తాడేపల్లిలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ మాట్లాడుతూ పసుపు కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి 2021లో ప్రకటించిన విధంగా క్వింటా 6,850 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర 10,000 రూపాయలు ప్రకటించి పసుపు రైతుల సమస్యలపై పరిష్కారం చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరెడ్డి, ఈశ్వర్రెడ్డి, రైతులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. 2021లో ఏదైతే పసుపు కింటా 6,850 రూపాయలు కొన్నారో ఆ విధంగా వెంటనే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటా 6,850 రూపాయలకి పసుపు కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే 2022 డిసెంబర్లో కురిసిన వర్షాల వలన పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. దానికి అనుసంధానంగానే మరలా మేలో కురిసిన వర్షాలు, ఏప్రిల్ ఆఖరిలో కురిసిన వర్షాల ప్రభావం వలన పంట చేతికొచ్చి వంట వండి ఆరబోసిన సమయాల్లో పంట తడిసి దానిలో రెడ్డిష్ వచ్చి కట్టుకు రావటం వల్ల ఇప్పటికే రేట్లు గణనీయంగా పడిపోయిన పరిస్థితుల్లో క్వింటా 4,800 నుంచి 5,200, 5,300 కొంటా ఉన్న పరిస్థితుల్లో దానికి ఇంకా క్వింటాకి 5,000 రూపాయలు తగ్గించి ఇవాళ పసుపుని కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి అంటే ఇప్పటికే పసుపు చాలా ఖరీదైన పంట, పెట్టుబడులు సుమారు 2 లక్షల రూపాయలు అవుతా ఉన్న పరిస్థితుల్లో 20 క్వింటాలు అయితే 1,00,000 రూపాయలు వస్తూ ఉంది. ఇంకా ఎకరానికి ఇవాళ రైతు 1,00,000 రూపాయలు నష్టపోతూ ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము పసుపు రైతులను ఆదుకొని సబ్సిడీ రూపేణ డబ్బులు ఇవ్వటమా, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 6,800 రూపాయలు కొనటమా, ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పసుపు రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.